అయితే వాళ్ళ పేరెంట్స్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. పెళ్లి చేసుకుంటానని 3 సంవత్సరం వెంబడబడి 3 సంవత్సరాలకు ఆమెను కన్విన్స్ చేసిండంట. చేసి అప్పటి నుండి రిలేషన్లో ఉన్నాడు. ఇప్పుడు 4 సంవత్సరాల నుండి వాళ్ళు సపరేట్గా రూమ్ తీసుకొని ఉంటున్నారు. ఇక ఎప్పుడు గొడవలు పడుతూనే ఉన్నారు. ఇక ఇట్లా గొడవలు పడి మొన్న 26 నాడు మా కూతురు, నాన్న నీకు నేను ఆయనతో ఉండలేను, నువ్వు వచ్చేసి రూమ్కు మాట్లాడటానికి అని చెప్పింది. నేను ట్యూన్ చూసుకుని నేను వెళ్ళిపోతా డ్యూటీకి, నువ్వు వచ్చి పూర్ణచంద్రతో మాట్లాడమనంటే నేను అన్నా నేను సింగిల్గా మాట్లాడినామా, నువ్వు ఉండు, మీ ఇద్దరితో కలిసి నేను మాట్లాడతా అని చెప్పి ఇంటికి వచ్చేసి కూతురుతో ముందు మాట్లాడితే నాన్న ఇక నేను ఉండను, కరెక్ట్గా నిర్ణయం చేసేసుకున్నా, మళ్ళీ నువ్వు ఆయనతో మాట్లాడేటప్పుడు మళ్ళీ నువ్వు అడ్జస్ట్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు నాన్న అని అన్నది. సరే నీ ఇష్ట ప్రకారంగా నా అమ్మ చెప్పినాక ఈమెతో మాట్లాడిన తర్వాత ఆయనతో పూర్ణచంద్రతో నేను బయట కూర్చొని మాట్లాడినాము. ఆ టైంలో మా కూతురు కూడా వచ్చి కూర్చున్నది. నేను అతన్ని ఫస్ట్ టైం చూసిన. వీళ్ళ ఏది సంబంధాన్ని మేము అంగీకరించలేదు, మేము భార్య భర్తలను అంగీకరించలేదు. అది అందుగురించి ఏంటంటే ఆయనను ముఖం కూడా చూడలేదు గతంలో ఎన్నడు. మొన్న 26 నాడు మాట్లాడేటప్పుడు చూసిన. కూర్చుండగానే ఏమని చెప్పిండు, అంకుల్ నేను 5 సంవత్సరాల నుండి మేము కలిసి ఉంటున్నాము, మేము కలిసి ఉంటున్నప్పటికీ కూడా ఏంటంటే మధ్యలో గొడవలు అవుతూ ఉన్నాయి, ఇక ఇప్పుడు మేము కలిసి ఉండలేము అని చెప్పిండు. ఏ రకమైన గొడవ జరుగుతుంది అంకుల్? ఏ రకమైన గొడవలు చేస్తున్నది? ఇక వాళ్ళు ఏం గొడవలు చేసుకుంటున్నారో మనకు అర్థం కావు, చెప్పరు మనకు. గొడవలు మాత్రం జరుగుతున్నాయి. ఏ విషయంలో అనేది వాళ్ళకి స్పష్టంగా చెప్పలేదు. కొంతకాలం మా బిడ్డ కూడా మాతో మాట్లాడకుండా ఉన్నాము, ధైర్యంగానే ఉన్నాము. మా బిడ్డను మాత్రం కేర్ఫుల్గా చూసుకోవాలని బ్యాక్ నుండి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే టీవీలలో అంతటా పేపర్లలో డైలీ న్యూస్ చూసి మా గుండె అంతా ఆవిసైపోతున్నది. మరి వాడు ఏమైనా చేస్తాడేమో బిడ్డను అని చెప్పేసి మాకు ఆందోళన కలిగింది. దాంతో ఏంటంటే ఎప్పుడు కంటికి రెప్పలాగా చూసుకుంటూనే ఉన్నాం మా బిడ్డతోని. అయితే బిడ్డని ఏంటంటే మరి మేము వాళ్ళ అమ్మనాలతో వాళ్ళు మాట్లాడతామంటే లేదు నాన్న నేనే మెయింటైన్ చేసుకుంటా, మీరు మాట్లాడుతారంటే నేను ఆత్మహత్య చేసుకుంటానన్నది. బిడ్డని ఆత్మహత్య చేసుకోవడం మాకు చూడలేము, నువ్వు ఎట్లన్నా ఉంటూ నువ్వు బతికుంటే చాలు, నేను వెనుకకెళ్ళి మేము చూసుకుంటుంటాం బిడ్డని. మేము వాళ్ళది ఎవరిని కూడా టచ్ చేయలేదు, వాళ్ళ జోలికి వెళ్ళలేదు. అదంతా ఇది 4 సంవత్సరాల నుండి సపరేట్ రూమ్ తీసుకొని ఉన్నారు. ఇక మొన్న 26 నాడు ఇట్లా మాట్లాడుకున్న తర్వాత ఇక నేను మాట్లాడేసేసి వెళ్ళిపోయిన తర్వాత మాతో మాట్లాడి ఆమె డ్యూటీకి వెళ్ళింది. డ్యూటీలో న్యూస్ కూడా చూస్తున్నాము, ముఖం ఫేస్లో ఏమి విచారం ఉన్నట్టు కనవలేదు. మళ్ళీ నేను మా మనవరాలను కూడా అడిగిన, బిడ్డ ఎట్లా ఉన్నది అమ్మా నాన్నని అడిగితే అమ్మ హ్యాపీగానే ఉన్నది తాతయ్య, ఇక వాని పీడ విరుగుడు అయిపోయింది అనేది పాప కూడా అన్నది. ఇక మళ్ళీ నిన్న మార్నింగ్ పాపను స్కూల్కి పంపించేసింది. స్కూల్కి పంపించిన తర్వాత ఈమె డ్యూటీకి పోతున్నదని అనుకున్నాను. నేను ఇంట్లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డ్యూటీకి పోతుందని అనుకున్నాను. పాప అన్నది తాతయ్య నువ్వే వచ్చి తీసుకురా నన్ను స్కూల్కి వెళ్ళంటే నేనే పోయి 2:40కి నేనే స్కూల్కి వెళ్ళి పాపని ఇంటికి తీసుకొని వచ్చేసిన. ఇంటికి వచ్చే వరకు 4 అయింది. అయితే అప్పటికే నాకు టీఆర్ఎస్ భవన్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. టీఆర్ఎస్ భవన్లో నాకు షాప్ ఉన్నది, కండువాలది, బీఆర్ఎస్ కండువాల షాప్ ఉన్నది. కేసీఆర్ పార్టీ పెట్టిన రోజు నుండి నేను షాప్ పెట్టిన. భవనం కట్టిన తర్వాత నాకు సపరేట్ రూమ్ ఇచ్చిండ్రు, ఇప్పటికీ నాకు ఉన్నది. అయితే అక్కడికి వెళ్ళి ఫోన్ రాగానే నేను పాపకు బేటా నేను ఆ కండువాలు ఇచ్చేసి వస్తాను, నువ్వు ఇంట్లో ఉండని చెప్పేసి రామ్నగర్లో ఇంటికాడ దింపేసి నేను వెళ్ళిపోయినా. వాళ్ళకి పోయి ఇచ్చేసి తిరిగి వచ్చే వరకు 6 అయింది. 6 కాగానే తాతయ్య నాకు స్టేషనరీ కావాలా, వాళ్ళ మిత్రుడు క్లాస్మేట్ది క్లోజ్ ఫ్రెండ్ది 29th నాడు బర్త్డే ఉన్నది, తాతయ్య నాకు బర్త్డే గిఫ్ట్లు కొనియాలంటే ఆమెను తీసుకొని తార్నాక అక్కడ పెద్ద బుక్ షాప్ ఉంటుంది తార్నాకలో బ్రిడ్జ్ దాటగానే అక్కడికి వెళ్ళి అవి కావాల్సిన మెటీరియల్ కొనిచ్చుకొని షాపు నుండి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసినాం. ఇక అప్పటికే ఏంటంటే చాలా ఆలస్యమైంది, అమ్మ ఇంట్లోనే ఉన్నది తాతయ్య అనంటే నేను గేట్ దగ్గరనే దింపేసి బెటా నేను మళ్ళీ కలుస్తా, మరి నాకు అర్జెంట్ పని ఉందని చెప్పేసి నేను వెళ్ళిన. కరెక్ట్గా నేను 8 o'clock దింపిన. అక్కడ నేను కొద్దిగా దూరం పోగానే
కొద్దిగా దూరం పోగిన ఒక 15 నిమిషాలకు పాప నాకు మళ్ళీ ఫోన్ చేసింది. ఫోన్ తాతయ్య అమ్మ డోర్ తీస్తలేదు అని చెప్పింది. చెప్పగానే ఏంటంటే నువ్వు వెనుకకు రా తాతయ్య అనగానే వెనుకకు వచ్చినా నేను వచ్చేవరకు 8:30 అయింది. అప్పటికే అంటే నేను వచ్చే వరకే కింద ఉండే వాచ్మెన్ వాళ్ళు పైకి వచ్చిండ్రు. పైకి వచ్చిన తర్వాత వాళ్ళు దొబ్బుతే చేయలేదు. కాకుండా ఉంటే 2 యువకులు ఉంటే అట్లనే రెంట్కుంటే వాళ్ళు పిలిస్తే వాళ్ళు వచ్చి డోర్ను బలంగా గుద్దితే లోపల బోల్టు ఇరిగిపోయి డోర్ తెరుచుకునేది. డోర్ తెరుచుకుంటే వాళ్ళు బయటకు వెళ్ళి అవి లోపలే డోర్ పెట్టుకోలేదు. బయటకు వెళ్ళి చూడగానే శవం వేలాడుతున్నది అని వాళ్ళు భయానికి బయట ఉన్నారు. అప్పటికే 8:30కి నేను కరెక్ట్గా వచ్చినా నేను పోగానే చూసే వరకు శవం వేలాడుతున్నది. అసలు ఊహ కూడా ఊహించలేదు అట్లా చేసుకుంటుందని, ఆలోచించలేదు. అట్లా గిట్లా కొద్దిగా అనుమానం వచ్చినా కానీ జాగ్రత్తలు తీసుకొని కాపాడుకునేవాడిని బిడ్డను. పెళ్లి చేసుకుంటా